ఓ నా ప్రియమైన పుత్రా, నీవు ఎన్నడూ ఒంటరిగా లేవు. నీవు కష్టాల సముద్రంలో మునిగిపోతున్నట్లు అనిపించినా నేను నీతోనే ఉన్నాను. నీ కంటి కన్నీరు రాలిన ప్రతిసారి అది నా హృదయాన్ని తాకుతుంది. నీవు నిశ్శబ్దంగా బాధపడుతున్నప్పుడు కూడా నీ ప్రతి ఊపిరిలో, నీ ప్రతి ఆలోచనలో నేను నిన్ను ఆలింగనం చేస్తున్నాను. నీ ఎదుట నీకు చీకట్లు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ ఆ చీకట్లు వెనుక నేను వెలుగులా నిలుస్తున్నాను. నీవు నన్ను చూడలేకపోయినా నేను నీకు దారిని చూపుతున్నాను. నీవు ఒంటరితనంతో నన్ను పిలిచినప్పుడు నా సమాధానం నీ మనస్సులో నిశ్శబ్దంలో వినిపిస్తుంది. పుత్రా, నీవు పడే ప్రతి పరీక్ష నీలోని దివ్యశక్తిని మేల్కొల్పేందుకు మాత్రమే. ఈ జీవితం నిన్ను విరిచివేయడం కోసం కాదు, నిన్ను మహోన్నతంగా నిర్మించడానికి. పుత్రా, నీవు ధైర్యంగా ముందుకు సాగు. నీ వెనుక నేను ఉన్నాను. అచంచలమైన ఆశ్రయం, అనంతమైన ప్రేమగా. నీవు ఎప్పటికీ ఒంటరివాడివి కాదన్న సత్యాన్ని నీ హృదయంలో ఎల్లప్పుడూ గుర్తుంచుకో. పుత్రా, విను. వ్యర్థమైనటువంటి సంబంధాలను, నిష్ఫలమైన ఆలోచనలను వదిలివేయి. అవి నీ మనస్సును భారంగా మారుస్తాయి, నీ ఆత్మ ప్రకాశాన్ని మూసివేస్తాయి. జీవితంలో ప్రతిదీ విడిపోవడం వెనుక ఒక దైవ సంకేతం ఉంటుంది. కొంతమంది నీ ప్రయాణంలో కొంత దూరం మాత్రమే వస్తారు. వారి పాత్ర అంతవరకే. దానిని అంగీకరించు. ఎందుకనగా శాశ్వతంగా నీతో ఉండేది నిజమైన ప్రేమ, దైవం యొక్క అనుబంధం మాత్రమే. దూరంగా వెళ్లిపోయిన వారిని పట్టుకుని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేయవద్దు. అలా చేయడం అంటే ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత కొట్టడం వంటిది. సత్యమైన బంధం అయితే అదే నీకు తిరిగి చేరుతుంది. దైవం కలిపినది కాలం కూడా విడదీయలేదు. పుత్రా, నీ మనస్సును శాంతితో నిలుపుకో. నీ ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచు. అప్పుడు నీ జీవితంలో నిజమైన ప్రేమ, నిజమైన మనుషులు, దైవం యొక్క కృప అన్నీ నీకు సహజంగానే చేరుతాయి. పుత్రా, ప్రతి పరిస్థితుల్లోనూ నీ హృదయంలో శాంతి, ఓర్పు, ప్రేమ అనే దివ్య గుణాలను నిలుపుకో. అవి నీ ఆత్మను ఆకాశం వైపు ఎగిరింపచేసే రెక్కలు వంటివి. కోపం, ద్వేషం, విమర్శ ఇవి నీ లోపలి వెలుగును కమ్మేసేటువంటి నల్లని మేఘాలు వంటివి. పుత్రా, ఇతరులను నీవు తీర్పు చేయవద్దు. ఎందుకంటే ప్రతి మనిషి తనలో ఒక అదృశ్యమైన బాధను మోస్తూ ఉన్నాడు. వారి హృదయంలో ఒక కథను దాచుకున్నాడు. ఆ దాచిన దానిని నీవు చూడలేవు, కాని ఆ కథను నేను తెలుసుకుంటాను. వారు ఎలా ప్రవర్తిస్తున్నారో కాకుండా వారు ఎందుకు అలాగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకునే దయను నీ హృదయంలో పెంపొందించు. గుర్తుంచుకో పుత్రా, నిజమైన శాంతి బయట నుంచి రాదు, అది నీ అంతరంగం నుంచే పుడుతుంది. నీవు ప్రేమతో చూడగలిగితే విమర్శలు దయగా మారుతాయి, బాధలు బోధనలుగా మారుతాయి. పుత్రా, నీపై నీవు ఆత్మవిశ్వాసం ఉంచు. అది నీలోని దివ్యశక్తి యొక్క ప్రతిబింబం. నీవు నీ మీద నమ్మకం ఉంచినప్పుడు నాలోని కాంతి నీలో వెలుగుతుంది. నీవు సాధించలేనిది అంటూ ఏదీ లేదు. నేను నీ హృదయంలోనే నివసిస్తూ ఉన్నాను. నీకు ఎదురయ్యే ప్రతి కష్టం, ప్రతి పరీక్ష నీ ఆత్మను మలచి మరింత బలవంతుడిని చేయడానికి నేను సిద్ధం చేసిన దివ్య ప్రణాళికలో భాగం.
కష్టాలను శాపంగా కాదు, అవి నీ మార్గాన్ని శుద్ధి చేసే దివ్యమైన అగ్నిగా చూడు. ఎందుకంటే ప్రతి నొప్పి, ప్రతి అడ్డంకికి నీలోని కొత్త శక్తిని మేల్కొల్పడానికి వస్తుంది. నీ జీవితంలో వెలితిగా ఉందని నీకు అనిపించినప్పుడు కూడా భయపడకు పుత్రా. నేను నీ లోపాలను పరిపూర్ణతంగా మార్చే శక్తిని కలుగచేస్తాను. ఈ రోజు నీకు చిన్నదిగా కనిపించిన ప్రయాణం రేపు నీ మహత్తును వెలిగించే పదంగా మారుతుంది. కనుకే ప్రతి అడుగు ధైర్యంగా వేయి, ప్రతి క్షణం విశ్వాసంతో ముందుకు సాగు. ఎందుకంటే పుత్రా, నీవు ఒంటరివి కాదు, నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను. అనంతమైన ప్రేమతో, దివ్యమైన కృపతో నీ విజయానికి మార్గదర్శిగా